ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున విజయవాడలో జరుగుతున్నటువంటి 2024 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొని మా మద్దతును తెలియజేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి బలం కానీ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి బలం కానీ ఈ వక్ఫ్ చట్ట సవరణకి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి కేంద్రంలో ఏదైతే వక్ఫ్ చట్టానికి ముస్లింల సాంప్రదాయానికి లేదా ముస్లింల యొక్క మైనార్టీల యొక్క మత విశ్వాసాలకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళ సాంప్రదాయాల్లోకి లేదా వారి మతంలోకి ప్రవేశించడం అనేది లేదా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని మనం రాసుకున్నటువంటి భారతీయులం రాసుకున్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదా రాజ్యాంగంలోకి ఈ రకంగా ముస్లిం సోదరుల యొక్క సాంప్రదాయాల్లోకి వాళ్ళ హక్కుల్లోకి ప్రభుత్వం చొరబడటాన్ని మా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వకుండా అన్యాయం చేశాడనే పేరు మీద మేము వస్తే రంజాన్ తోఫా ఇస్తామనే పేరు మీద అధికారాన్ని పొందినటువంటి పార్టీలు ఇవాళ ఏ రకంగా అధికారం పొందిన తర్వాత ఏ రకంగా ఇవాళ దాడి జరుగుతుంటే ఎన్డీఏ పేరుతో కేంద్ర ప్రభుత్వ అధికారం పేరుతో వారికి ఉన్నటువంటి మంది బలంతో ఇవాళ ముస్లిం మతం మీద ఏ రకంగా దాడి జరుగుతుంటే నిన్న ఇఫ్తార్ పండగ పేరుతో ఇఫ్తార్ పేరుతో ఆ రోజు ఉపవాస దీక్షల్లో ఉపవాస విడుదల సందర్భంగా సాయంత్రం అందరికీ విందు ఏర్పాటు చేసి అంటే ప్రభుత్వ డబ్బుతో లేదా తెలుగుదేశం పార్టీ డబ్బుతో 4 మాంసం మొక్కలు పెట్టి కానీ దొడ్డిదారిన లేదా ఇలా మతాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో మత విశ్వాసాలని ఈ రకంగా చిత్రం చేసే పరిస్థితుల్లో వారికి గుండెల్లో గుణపాలు దింపుతూ ఇఫ్తార్ పేరుతో మాంసం మొక్కలు పెడితే వాళ్ళు గుర్తించట్లేదని మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీరు గుండెల్లో వారికి ముస్లిం సోదరులకి దిలిపే గుణపాలు వారికి అర్థమవుతున్నాయి. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని మానుకోవాలి. మీకున్న కేసుల కోసమో లేదా భారతీయ జనతా పార్టీతో కలిసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ మీరు కలిసి ఇవాళ మత విద్వేషాలని మతం పరంగా రాజకీయాన్ని చేయాలనుకోవటం, మెజారిటీ ఉన్న హిందువుల్ని ముస్లింలకి మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని విరమించమని చెప్పని ఆపమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ మీ కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి దాన్ని మీ బుద్ధి మార్చుకోమని చెప్పని ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఎవరెవరైతే ఎంఐఎం సభ్యులు కానీ లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ మీకు సవరణలు చెప్పిందో ఆ సవరణల్ని ఆమోదించమని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఎవరెవరైతే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారో, బెదిరిస్తున్నారో, ఈ ఉద్యమాన్ని
వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఎవరు పాల్గొంటారో వారిని అది చేస్తాం ఇది చేస్తామని. ఈ కూటమి ప్రభుత్వానికి నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమీ తేడా లేదు. ఆ రోజు ఏదైతే బ్రిటిష్ పాలకుల యొక్క కట్టడిని లేదా అణచివేతని తిరగబడి ప్రజలెట్టా పోరాటం చేశారో ఖచ్చితంగా ముస్లిం అయిన పుట్టినటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా దీనికి నిరసనగా, దీనికి వ్యతిరేకంగా ఎన్ని కట్టడాలు చేసినా, నువ్వు ఎన్ని బెదిరించినా కూడా పోరాటం చేస్తూనే ఉంటారని కూడా చంద్రబాబుకి హెచ్చరిక తెలియజేస్తూ, అరే అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ఎవరైతే ప్రజల ఓటు ద్వారా అధికారాన్ని పొందామో, జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎన్ఆర్సీ ఎలా అయితే జనాభా సేకరణ సమయంలో ముస్లింలకి వాళ్ళ మనోభావాలకి దెబ్బతినేలాగా నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్సీ బిల్లును ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా అయితే వ్యతిరేకించిందో, కేబినెట్ తీర్మానం చేసిందో, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నిరసన తెలియజేసిందో, ఆ రకంగా దమ్ముగా చేయి. వయసు వస్తుంది 70, 80 వయసు, అయితే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, 14 ఏళ్ళు, 20 ఏళ్ళు అధికారంలో ఉన్నా అనేది కాదు. ఉన్నప్పుడు ఎంత దమ్ముగా జనం కోసం పనిచేసామనేది ముఖ్యమనేది ఇది చూసి నేర్చుకోమని చెప్పిన కూడా నేటి పాలకులకి హితవు చెప్తున్నాను.